ప్రొద్దున మొట్టమొదటి స్థానము ఎవరికి లభిస్తుంది? నార్మల్ జనాలు, అఘోరాలు ఒకటే లేన్‌లో వెళ్ళే అవకాశం ఉంటుందా? లేకుంటే ఎవరిది వాళ్ళకి సపరేట్‌గా ఉంటుందా? యోగుల పంతా ఒకటుంటుంది. ఓకే. అంటే మేమందరం వెళ్ళేది. చాదస్తాలు ఎక్కువుంటాయి, చేసేవి తక్కువుంటాయి. వీటి గురించి మీకు కొంత జనాలకి క్లారిటీ. కుంభమేళాలో ప్రవేశించేటప్పుడు సతోపంత్ ఆ మార్గం అంతా కూడా ఎవరిని లోపలికి ప్రవేశించదు మార్గం. బాబాజీ, ఇప్పుడు కొంతమంది మీరు చెప్పినట్టుగా మంత్రము సంధించి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారికి ప్రేరేపించిన తర్వాత కొందరు మంచికి ఉపయోగిస్తారు, కొందరు చెడుకు ఉపయోగిస్తారు. మంచికి ఉపయోగించిందనుకుంటే రేపు పొద్దున మంచి జరుగుతుంది. చెడుకు ఇన్ కేసు ఉపయోగించదనుకోండి తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇవన్నీ కూడా యక్షిణీ సాధన అని. తస్మాత్ జాగ్రత్త. ఏదైనా ఏ మతమైనా సరే మీరు తిన్నగా హాయిగా బ్రతకండి. అందుకు అవకాశం కల్పిస్తుంది ఈ దేశం. అలా కానినాడు ఏ దేశం నుంచి ఏ మతం వచ్చిందో ఆ దేశానికి తిరిగి వెళ్ళే వరకు हम लोग जो नागा लोग आएगा नाग जैसा आपको डसेगा. హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. రాబోయే కొద్ది రోజుల్లో మనకు కుంభమేళా ఉంది. దాంతోపాటు కుంభమేళకు ఓన్లీ సాధకులు, అఘోరాలు వెళ్ళాలా? నార్మల్ జనాలు మనం కూడా వెళ్ళొచ్చా? వెళ్తే ఏ నియమాలు పాటించాలి, ఏం పాటించకూడదు? దాంతోపాటు సాధనకు సంబంధించిన విషయాలు చాలామంది చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి అడిగి క్లుప్తంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా. వాటన్నిటి గురించి చెప్పగలిగిన దిగ్గజులు కావాలి. ఆయన ఎవరో కాదు, హిమాలయ తపస్వి, హిమాలయ యోగి గారు, ప్రభాకర్ గురూజీ గారు మనతో ఉన్నారు. నమస్తే బాబాజీ. ఓం శ్రీ కశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే బాబాజీ, ఇప్పుడు మన ఇండియాలో, భారతదేశంలో కుంభమేళా స్టార్ట్ అయింది ప్రయాగరాజ్లో. అక్కడ ఇప్పుడు మీరు సాధకులు, అఘోరాలు వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తారు. నార్మల్ జనాలు మాలాంటి వాళ్ళు రావాలి, మాలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పవిత్రమైన గంగానదిలో స్నానం చేయాలంటే మేము ఏ నియమాలు పాటించాలి? అసలు మాలాంటి వాళ్ళు ఎలా రావచ్చు అక్కడికి? ముందు కుంభమేళ అనేది ఇది యుగయుగాలుగా తరతరాలుగా జరుగుతున్నటువంటిది ఒక ప్రక్రియ. ఇది ఒక భూమండలం మీదే ఒక అతిపెద్ద జాతరగా చెప్పవచ్చు. ఇదే కుంభమేళా సమయంలో దేవలోకంలో కూడా కుంభమేళా జరుగుతుంది ఇదే సమయంలో అని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈ కుంభమేళాలో నాగా సాధువులు ముఖ్యంగా దాదాపు 1,20,00,000 మంది వరకు ఈ నాగా సాధువులు పాల్గొంటారు. ఇది కుంభమేళా ఎందుకు జరుపుతున్నారు, ఎలా జరుపుతున్నారు, దీని పురాణ గాథ ఏమిటి అంటే, క్షీరసాగర మదనం మనందరికీ తెలిసినటువంటి కథ. దేవతలు, రాక్షసులు అమృత కోసం క్షీరసాగర మదనం చేయడం, దాంట్లో అమృత భాండాన్ని తీసుకురావడం. అది ఇద్దరం సమానంగా కష్టపడ్డాం కాబట్టి క్షీరసాగర మదనంలో రాక్షసులు మాకే కావాలన్నారు, దేవతలు మాకే కావాలన్నారు. రాక్షసులు కనుక అమృతం సేవిస్తే శాశ్వతంగా రాక్షసులు గొప్పవాళ్ళు అవుతారు, అందుకు దైవీ లక్షణాలు మృగ్యం అయిపోతాయని మధ్యలో ఇంద్రుడు ఇది మనం దాద్దాం, ఇద్దరు సమానంగా పంచుకుందాం అని చెప్పడం. తదనంతరం ఈ దాసింది ఎక్కడ దాయాలన్నప్పుడు అది గరుత్మంతుడిని తీసుకుని వెళ్ళి ఒక చోట దాయండి, ఎవరు కనపడకుండా అని చెప్పడం. ఆ గరుత్మంతుడు ఎక్కడ దాచాడో వెతుక్కుంటూ రాక్షసులు వెళ్ళను, ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక చోట నుంచి ఒక చోటకి ఈ ట్రెజర్ని తీసుకువెళ్ళినప్పుడు ఆ ట్రెజర్ హంటర్స్ అనేటువంటి వాళ్ళు దానికోసం వెంబడించడం. ఆ 4 ప్రదేశాల్లో
ఈయన ఉంచిన 4 ప్రదేశాలు అమృత బిందువులు పడినవని ఒక పురాణ కథ. ఆ పురాణ కథలో ఆ 4 క్షేత్రాలు ఏవైతే నీటి అడుగున దాయడం వల్ల అది హరిద్వారం గంగా నదిలో, అలాగే ఉజ్జయిని క్షిప్రా నదిలో, అలాగే ఈ త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగరాజ్లో, అలాగే గోదావరి నది త్రయంబకంలో గోదావరి నదిలో ఉంచినట్టుగా ప్రాశస్త్యం ఒక పురాణం. అప్పుడు ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి సమయము, ఆ సమయాన్ని గ్రహ నక్షత్రాల యొక్క కూటముల యొక్క శక్తి వలన ఆ పవిత్ర జలాలుగా ఆ జలాలకి అమృత తుల్యమైనటువంటి శక్తి వస్తుంది అని విశ్వాసం. అది పురాణ గాథ. ఆ అమృత తుల్యమైనటువంటి సమయంలో ఆ శక్తి రావడం వలన అక్కడ పుణ్యస్నానాలు ఆచరించినట్టయితే మామూలు జన్మలో ఉన్నటువంటి అనేక జన్మల పాపములు, లోపములు, శాపములు తొలగి చక్కటి జీవనాన్ని అందుకుంటాం అనే విశ్వాసానికి ప్రతీకగా జరుగుతుంది. అయితే ఇక్కడ అనేక కోట్ల మంది ఈ కుంభమేళ వచ్చే నెల అంటే జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కుంభమేళ జరగబోతుంది. ఈ కుంభమేళ జరిగే సమయంలో మీరు బ్రతికి ఉండడం అంటే జీవించి ఉండడం మీకు అరుదైనటువంటి అవకాశం. మరలా కుంభమేళాలో పార్టిసిపేట్ చేస్తామో చేయమో తెలియనటువంటి ఈ యొక్క జీవన విధానంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కుంభమేళాలో మీరు పాల్గొని ఆ పవిత్రమైనటువంటి ఆ సంగమాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని ఆసక్తితో గమనించి అరుదైనటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఈ మేళాలో ప్రపంచం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఈ భూమండలం మీద ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా అక్కడ వస్తారు. మీకు ఈ సదావకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ జనరేషన్ ఈ కాలంలో జీవించే మీరు అందరికీ అవకాశం. అనేక దేశ విదేశాల నుంచి ఈ యొక్క కుంభమేళాకి రాబోతున్నారు. సుమారు 70 కోట్ల మంది నుంచి 100 కోట్ల మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఈసారి హెడ్ టు హెడ్ కౌంట్ కూడా జరుగుతుంది. యంత్రాలు, రోబోలు ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే సౌకర్యాలకి ఎలాంటి లోటు ఉండదు. ఎంతమంది వచ్చినా అక్కడ భోజనం అందరికీ కూడా ఫ్రీగా దొరుకుతుంది. అలాగే ఉండడానికి టెంట్లు కొంచెం దూరంలో టెంట్లు కూడా సౌలభ్యం ఉంది. ప్రభుత్వం వారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మీ అందరికీ చేస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా మీ బాధ్యతాయుతమైనటువంటి భక్తిని ప్రదర్శించాలి. కానీ కేవలం విహారానికి వెళ్ళినట్టుగా ఉండనట్టయితే మీరు చాలా చక్కగా అన్ని సౌకర్యాలని అనుభవిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం ఇంతకన్నా భూమండలం మీద మరొకటి అవకాశం కలగదు. కాబట్టి అందరూ రావచ్చు. దీంట్లో 13 అఖాడాలకు చెందినటువంటి నాగా సాధువులు పాల్గొంటారు. 13 అఖాడాలకు సంబంధించిన నాగా సాధువులు 14వ అఖాడా ఈ మధ్యనే పోయిన కుంభమేళాలో వచ్చినట్టు కిన్నెర అఖాడా అనేటువంటి స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. ఈ కిన్నెర అఖాడా అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకమైనటువంటి అఖాడా. అంటే స్త్రీలకి పురుషులకి ఇదివరకు నాగా సాధువులు అంటే పురుషులే ఉండేవారు. తర్వాత స్త్రీలు వారి భాగస్వామ్యాన్ని హక్కుగా ద్వారా సంపాదించుకున్నారు. మేము మీకంటే తక్కువేం కాదు, మేము సాధకులుగా మారుతాం. ఆ తర్వాత మేమేం తక్కువ తిన్నామని ట్రాన్స్జెండర్స్ కూడా అఖాడాల మీద 13వ అఖాడాలో 14వ అఖాడాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అందరికంటే ముందు ఈ గతంలో వాళ్ళకంటే కూడా కొత్త తరంగా ముందుకు దూసుకుపోతున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు దర్శించవచ్చు. చాలా కలర్ఫుల్గా అంటే చాలా ఆధ్యాత్మిక అంతరంగ రంగులు అన్నీ కూడా కనపడతాయి. అంతరంగ రంగాన్ని ఆవిష్కరించేటువంటి ఒక అరుదైనటువంటి ప్రపంచంలో ఈ భూమండలం మీదే అరుదైన అవకాశం మీ అందరికీ వస్తుంది. అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే మా యోగులందరూ కూడా ఒక పాత్ర ఉంటుంది, పంథా. అంటే ఇప్పుడు అఘోరలు, సాధువులు వీళ్ళందరూ ఉంటారు. ప్రొద్దున మొట్టమొదటి స్థానము ఎవరికి లభిస్తుంది? నార్మల్ జనాలు అఘోరలు ఒకటే లేన్లో వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకుంటే ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉండేవాళ్ళు ఉంటుంది?
యోగుల పంతా ఒకటి ఉంటుంది. ఓకే. అంటే మేము అందరం వెళ్ళేది. దీంట్లో మహంత్, శ్రీ మహంత్, ఆ, అలాగే మండలేశ్వర్, మహామండలేశ్వర్లు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కాషాయ బట్ట కట్టుకుని ఉంటారు. వాళ్ళ హెడ్స్ అన్నమాట. ఓకే. హెడ్స్ అందరూ రథాల మీద వీటి మీద వస్తుంటారు. దాంట్లో మేము వాళ్ళతో పాటు ఉంటాం. అలాగే సైన్యం అంతా కూడా నంగా, నంగా అంటే వివస్త్రలుగా, వ్యవస్థ బట్టలు లేకుండా నంగాయే నాగా సాధువుగా మారింది. తల్లి గర్భంలోకి ఎలా వచ్చారో అలా ఉంటారు వాళ్ళు. పుట్టుకతోటి అందరూ నాగాలే, అందరూ అఘోరాలే. బట్టలు వేసుకుని ఎవరు పుట్టరు. పోయేటప్పుడు కూడా బట్టలు లేకుండా పోతారు. అందుకే పుట్టినప్పుడు అఘోర, పుట్టినప్పుడు నాగా, పోయేటప్పుడు కూడా అఘోర. కాబట్టి ఈ ఘోరాలన్నీ బట్టలతోటి వీటితోటి వచ్చినాయి. ఈ అలంకారాలు పెరిగిపోయి, అనవసరాలు పెరిగిపోయి ఘోరమైనటువంటి పనులు చేస్తున్నారు. ఆ ఘోరం లేకుండా ఉండాలంటే ఈ పైన మన శరీరమే ఒక వస్త్రంగా భావన చేసేటువంటి ఒక సనాతన సాంప్రదాయాన్ని మనకు పూర్వీకులు ఇచ్చారు. అందరూ ఇప్పుడు కూడా ఒక బట్ట కనుక ధారణ చేస్తే దానికోసం అవసరం పెరుగుతుందని ఆదిశంకర్ల వారు ఈ నాగా సైన్యానికి నంగాగానే ఉంచారు. ఏ అవసరం లేకుండా. అర్థమైందా? అర్థమైంది. వాళ్ళు అలా ఒక అవసరం అనేది లేకుండా జీవించే విధానం భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉంది. మరి అక్కడ ఏం తినరా అంటే ధ్యానావస్థని ఎవరైతే నిజమైనటువంటి ధ్యానం లేకెళ్తారో శారీరకమైనటువంటి స్థితిని దాటి, మానసిక స్థితిని దాటి, బౌద్ధిక స్థితిని దాటి ఆధ్యాత్మిక కక్షలో ప్రవేశించిన వాడికి ఆకలేదు, అవసరం ఉండదు. ఆధ్యాత్మిక కక్షలో లేని వాళ్ళకి ఈ డ్రెస్సులు, అడ్రస్సులు, బోర్డులు, కార్డులు, ఆశ్రమాలు, ఈ ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నటువంటి వారికి ఏమీ అక్కర్లేదు. ఈ రోజుకి నాకు ఆశ్రమం లేదు కాబట్టి నాకు ఏ అవసరం లేదు. ఈ గొడ్డ కూడా ఏకవస్త్రం, ఒకటే వస్త్రం, ఒక వస్త్రాన్ని పైన కప్పుకుని మీకోసం వచ్చాము. ఎందుకంటే మీరు రావద్దు అంటున్నారు. మా ప్రపంచంలోకి వస్తే మా గొడ్డలే వేసుకోవాలని, ఇంకా నేను జీన్ ప్యాంట్ వేసుకోమంటాను. కాబట్టి మా ప్రపంచంలోకి మీరు ఇలా వస్తే కుదరదు అంటున్నారు. మరి మీరు మా ప్రపంచంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా అలాగే రమ్మంటాం రేపు. అంతే కదా. మీ అందరినీ కూడా కెమెరా పట్టుకొచ్చి రావాలంటే ఏం చేయాలి మీరు? అలాగే రావాలి. మా ప్రపంచంలోకి వచ్చినప్పుడు మీరు కూడా అలా రావాలి. రేపు పొద్దుట కుంభమేళాకి మిమ్మల్ని అందరినీ అలా రమ్మంటే రాలేము మేము అట్లా. కాబట్టి మీరు దయచేసి మీరు ఏం కట్టుకున్నారో మేము అడగం, మేమేం కట్టుకున్నామో మీరు అడగడం తగ్గించుకుంటే మంచిది. సభ్య సమాజం, మీకే సభ్యత తెలుసున్నట్టు ఇలాంటి మాటలు కొంచెం తగ్గించుకోండి. వాళ్ళు మీకోసం త్యాగం చేసి ఈ శరీరం వస్త్రం మేము వేసుకోకపోతే మీకు ఒకరికి ఉపయోగపడుతుంది. బాబాజీ, కుంభమేళకు వచ్చిన వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, అక్కడ ఏమేమి చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే మీకంటే మీకు అన్నీ తెలుసు అనుకోండి, ఏం జరుగుతుందో ఏం చేయాలో మీకు తెలుసు. కానీ మాలాంటి నార్మల్ జనాలకు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అంటే కొంతమంది పిండ ప్రదానం చేసుకోవాలంటారు, కొంతమంది ఇది చేయకూడదు అంటారు. అంటే చాలాసార్లు ఎక్కువ ఉంటాయి, చేసి తక్కువ ఉంటాయి. వీటి గురించి మీరు కొంత జనాలకి క్లారిటీ. కుంభమేళాల్లో ప్రవేశించేటప్పుడు సతోపంత్ ఆ మార్గం అంతా కూడా ఎవరిని లోపలికి ప్రవేశించినారు. మార్గం సహీ స్నానాన్ని జరుగుతుంది. 14వ తారీఖు, 19వ తారీఖు, 23వ తారీఖు, 29వ తారీఖు ఇలాగా 6 స్నానాలు ఉన్నాయి. మొట్టమొదటిది మకర సంక్రమణ స్నానం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు ఒక పుణ్యస్నానం, దాని సహీ. ఈ స్నానాలు 13 అఖాడాలు, 14 అఖాడాలలో ఒక్కొక్క అఖాడాకి ఒక్కొక్క ఫస్ట్ స్నానం వస్తుంది, మొదటి స్నానం వస్తుంది. ఓకే. అది ఒక సైకిల్, అంటే ఒక సైక్లిక్ పద్ధతిలోనూ వాళ్ళకి ఈసారి వీళ్ళకి ఇస్తే ఇంకోసారి ఇంకొకరికి ఇలా మొట్టమొదటి స్నానం వస్తుంది. అలాగే ఒక్కొక్క అఖాడా ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్లో స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం చేసే వారిని చూడడానికి ఇన్ని ప్రపంచం అంతా వస్తుంది. ఈ సైనికులు ఒక్కసారే యుద్ధరంగానికి వచ్చినట్టుగా ఉంటుంది. అవును. ఇది ఎందుకు ఈ సహీ స్నానం చేస్తున్నారంటే పుణ్యతిథుల్లో మౌని అమావాస్య, అప్పటి వరకు మౌనంగా సాధన చేసి ఆ రోజు మౌని సాధన చేసి స్నానం చేస్తారు. అలాగే రథసప్తమి ముఖ్యమైనటువంటిది, వసంత పంచమి సరస్వతీదేవిని ఆరాధన చేసి దివ్యశక్తుల్ని అండ్ విద్యల్ని
సముపార్జించే దినం. ఇదొక సహీ స్నానం. అలాగే తర్వాత వచ్చేటువంటి శివరాత్రి వరకు ఈ స్నానాలన్నీ ఉంటాయి. అలాగే రథసప్తమి సూర్యోపాసన చేసేవాళ్ళు. ముఖ్యంగా నాగసాధువుల్లో సూర్యోపాసకులు, సూర్యచంద్ర ఉపాసకులు ఉంటారు. అలాగే శైవోపాసకులు ఉంటారు, గణపతి ఉపాసకులు ఉంటారు, శక్తి ఉపాసకులు ఉంటారు, శివోపాసకులు ఉంటారు, వైష్ణవ ఉపాసకులు. వీళ్ళందరూ కలిసి గిరి పురి తీర్థ అరణ్య సాగర్ సరస్వతి ఇత్యాది నామాలతో పిలువబడతారు. సాగరం దగ్గర, సముద్రం దగ్గర సాధన చేసేవాళ్ళు, గిరిల్లో సాధన చేసేవాళ్ళు, పురాల్లో సాధన చేసేవాళ్ళు, తీర్థాల్లో సాధన చేసేవాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఒక చోటకు వస్తారు. వీళ్ళనే దశనామి 10 రకాలైనటువంటి పేర్లతో పిలుస్తారనమాట. దశనామి వీళ్ళు 10 మంది నాగాలు ఉంటారు. నాగవుల్లో ముఖ్యంగా వైష్ణవ సాధకులు, శివ సాధకులు, అలాగే శాక్తేయం అనేటటువంటి ఇంకా అఘోరాలు అనేది ఈ దశనామికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆ పంథాల్లో నడిచేటప్పుడు ఆ పంథాన్ని ముట్టుకోవడానికి అందరూ కూడా చుట్టూ చేరతారు. వాళ్ళు నాగా సాధువులు వెళ్ళేటండి మార్గాన్ని. ఆ మార్గం చాలా పవిత్రమైనదిగా భావన చేస్తారు. ఒకరిలో సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత నిర్దేశించినటువంటి ప్రదేశం త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి. ఇప్పుడు అక్కడ ప్రయాగలో జరుగుతుంది. దీన్ని ప్రయాగరాజ్ అంటారు. ప్రయాగ అంటే 2 నదులు కలవడాన్ని ప్రయాగ అంటారు. ఎక్కడ 2 నదులు కలిసినా దాని పేరు ప్రయాగ. ప్రయాగలు ఉన్నాయి మనకి, ఒక ప్రయాగ, కాశీలు ఉన్నాయి. ఇలాగ అన్నీ కూడా బద్రీలు, కేదారాలు ఉన్నాయి. ప్రయాగలో ప్రయాగరాజ్ ఇది అంటే అన్నిటికంటే కింగ్ ఆఫ్ ప్రయాగ. ఓకే, 2 కలిస్తే యోగా అంటారు. అలాగా ప్రయాగ అంటే 2 నదులు కలిసినాయండి. ప్రయాగరాజ్ ఎందుకైందంటే గంగా, యమున, సరస్వతి 3 కలిసేటువంటి ప్రదేశం ప్రయాగరాజ్. అలాంటి ప్రయాగరాజులో వచ్చినటువంటి కుంభమేళ అన్నిటికంటే పరమోత్కృష్టమైనటువంటిది. ఇక్కడే మహాకుంభమేళ జరుగుతుంది, కుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మామూలు కుంభమేళ. అదే పూర్ణ కుంభమేళ అనేటటువంటిది 12 సంవత్సరాలకు వస్తుంది. ఈ విధంగా కుంభమేళాలు 4 చోట్ల జరుగుతాయి. హరిద్వార్, అలాగే త్రయంబక, ఉజ్జయిని, ప్రయాగరాజ్. ఓకే, ప్రతి 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒక చోట జరుగుతుంది. 6 సంవత్సరాలకు అర్ధ కుంభమేళ జరిగేది మరలా ప్రయాగరాజ్లో. 12 సంవత్సరాలకి మళ్ళీ 140 సంవత్సరాలకి ప్రతి 12 సంవత్సరాలకి 4 నదుల్లో కుంభమేళ జరుగుతుంది. ఈ విధంగా కుంభమేళాలో ఆచరించాల్సినటువంటి విధులు ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధని కలిగి ఉండడం. అదేదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు అలా కాకుండా భగవంతుడి యొక్క భవ్య రూపాన్ని, దివ్య దర్శనాన్ని అనుభూతిపూర్వకంగా పొందాలి అనేటటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ అనుభవం మీకు లభించేటువంటి ఏకైక ప్రదేశం కుంభమేళ. ఎంతమందో యోగులు, మునులు, ఋషుల యొక్క దర్శనం, దివ్య దర్శనం జరిగేటటువంటి ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతోటి, ప్రపత్తితోటి మీరు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. గంగలో అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసే ముందే మీరు బయట స్నానం చేసి గంగను ముట్టుకుంటే చాలా పవిత్రంగా ఉంటుంది. గంగలో స్నానం చేయడానికి వెళ్ళిన ఎక్కడైనా సరే, మీరు కాశీ కానివ్వండి, ఉజ్జయిని మీరు ఎక్కడ పవిత్రమైనటువంటి గంగను ముట్టుకోవాలనుకున్నారో, పవిత్ర స్నానం చేయాలనుకున్నారో, అప్పుడు ముందుగానే మీరు తల అంటుకుని శుభ్రంగా తయారయ్యి మంచి వస్త్రాలను కట్టుకుని అప్పుడు గంగలో 3 ములకలు మాత్రమే వేయండి. ఎక్కువగా స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఈత కొడదామనో ఎలాంటి ప్రయత్నం చేయకండి. గంగా అనేది తల్లి మన యొక్క మాతృ యొక్క గర్భం లాంటిది. మాతృగర్భంలో బిడ్డ ఏ విధంగా భక్తి శ్రద్ధలతో ఉంటాడో అదే విధంగా మీరు భక్తి శ్రద్ధలతో గంగలో మునగడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీకున్నటువంటి మురికితోటి వారం రోజులు స్నానం చేయకుండా ప్రయాణం చేసి గంగలో మునిగే వాళ్ళకి పుణ్యం కాదు కదా, 1000 జన్మల పాపం వస్తుంది. గంగను ముట్టుకునేటప్పుడు పవిత్రమైనటువంటి హృదయంతో, పవిత్రమైనటువంటి శరీరంతో, పవిత్రమైన భావంతో గంగలో స్నానం ఆచమనం చేయడం. అలా కాకుండా మీరు మురికి తీసుకుని వెళ్ళి మీ ఉన్నటువంటి బట్టలను ఉతికేసి మీరు పిండాలు, శారదాలు దాంట్లో పడేస్తే మీ పిండానికి మీకు వచ్చేది అది పుణ్యం రాదు, కానీ స్వర్గం రాదు, నరకం వస్తుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పవిత్రంగా తల్లిని సృజించేటటువంటి బిడ్డలాగా మీరు గంగని అక్కడ యమున సరస్వతి త్రివేణి సంగమంలో మీరు పవిత్ర స్నానం ఆచరించండి. దయచేసి ఎవరు కూడా చేతులు కూడా కడగొద్దు, సబ్బు పెట్టుకుని వెళ్ళొద్దు, షాంపూ పెట్టుకోవద్దు. అలాగే మీరు మురికితోటి వెళ్ళి గంగను ముట్టుకోవద్దు. పవిత్రమైనటువంటి సంగమం, ఆ సంగమంలో ఎలాంటి అపవిత్ర కార్యం చేసినా 7 జన్మలకి పాపం వస్తుంది. కాబట్టి పవిత్రంగా ఉండండి. గంగని యముని చక్కగా తల్లుల్ని ముగ్గురమ్మలని కూడా దర్శించి స్పృశించే అవకాశం ఇక్కడ కలుగుతుంది. సహీ స్నానంలో మాత్రమే ప్రతి 6 సహీ స్నానాలు ఉన్నాయి. ఈ స్నానాల సమయంలో మీరు వెళ్తే యోగులు దర్శించవచ్చు, పుట్టు రోజుల్లో దర్శించే అవకాశం ఉంటుంది. మేళాల్లో వాళ్ళ యొక్క శిబిరాల్లో వాళ్ళు ఉంటారు. పుట్టు రోజుల్లో కూడా అందరూ వెళ్ళొచ్చు. కానీ సహీ స్నానం వాళ్ళ స్నానానికి వచ్చేటువంటి రోజుల్లో మీరు వెళ్ళండి. ఎందుకు ఈ సహీ స్నానం చేస్తున్నారు అనే ఒక ప్రశ్న. సహీ స్నానం అనేది గంగాదేవి ఒకసారి అడిగింది, అయ్యో ఇంతమందికి పాపాన్ని తొలగించడానికి మాలో ఉన్నటువంటి పుణ్యం అంతా ఖర్చు అవుతుంది, మరి మా పాపాన్ని ఎవరు తొలగిస్తారు అని దైవాన్ని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, ఇన్ని సంవత్సరాలు నువ్వు అందరి పాపాలను తొలగిస్తావు, నువ్వు మైలవుతున్నావు కాబట్టి నీ పాపాన్ని తొలగించడానికి నాగా సాధువులు వచ్చి స్నానం చేస్తారు కుంభమేళలో అని చెప్పి. అందుకు గంగాదేవికి పవిత్రతని, గంగాదేవి అందరికీ పవిత్రత ఇస్తే గంగకి పవిత్రతనిచ్చేటటువంటి అంటే ఆ నదీమ తల్లికి పవిత్రతనిచ్చేటువంటి మహాయోగులు, యోగ్యులైనటువంటి సాధకులు, సాధువులు, ఋషులు, మునులు. కాబట్టి అలాంటి మనుషులను గంగకే పవిత్రతని ప్రసాదించేటటువంటి వారిని దర్శిస్తే మీకెంత పవిత్రత వస్తుంది. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి ఋషులు, మునులు, యోగులు అందరూ అక్కడ పాల్గొంటారు. దీంట్లో 3 రకాలైనటువంటి వారు, ముఖ్యంగా శివ సాధకులు, వైష్ణవ సాధకులు, అలాగే ఉదాసీన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు నాగా సాధువులు ఉంటారు. ఈ ఉదాసీన అంటే 5 దేవుళ్ళని, సూర్యచంద్రులు, అగ్ని అఖాడాని, అలాగే ఆవాహన అఖాడాని, తర్వాత జూనా అఖాడా అని, అలాగే మహానిర్వాణ అఖాడా. ఈ అఖాడాలన్నీ కూడా ముందుగా 3 అఖాడాలు, తర్వాత 4 అయినాయి, తర్వాత 8 అయినాయి, తర్వాత 12 అఖాడాలు అయినాయి. ఇప్పుడు 13, 14 అఖాడా వచ్చింది. రేపు 15వ అఖాడా కూడా రాబోతుందేమో తెలియదు. ఈ విధంగా అఖాడాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అంటే మన భారతీయ సనాతన సాంప్రదాయం మళ్ళా రివీల్ అవుతుంది. ఈ సైనికులందరూ కూడా యూత్ అందరిలో కూడా పెరిగిపోతున్నారు. యూత్ ఎక్కువ కూడా, యువకులందరూ కూడా ఈ యొక్క ప్రాపంచిక సుఖాల వలన సుఖం లేదని, ఆనందం లేదని యువత ముఖ్యంగా గమనిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి కుంభమేళాకి లక్షల మంది యువత అన్ని దేశాల నుంచి వచ్చి నాగాల్లో చేరిపోతున్నారు. నాగాల్లో చేరాలంటే, ఈ నాగా సైన్యంలో చేరాలంటే అంత తేలికైన పని కాదు. 12 సంవత్సరాలు పూర్తిగా అబ్జర్వేషన్ తర్వాత నాగాగా మీరు ఎంటర్ అవుతారు. 17 రకాలైనటువంటి పిండ ప్రదానం చేయాలి. ముందు సొంత పిండ ప్రదానం చేసుకున్న తర్వాత అన్నీ మొత్తం సొంతంగా కూడా పిండ ప్రదానం చేసుకోవాలి. అంటే శరీరం కోల్పోయినట్టే. ఇంక శరీరం లేనివాడికి బట్టలు, వాచీలు, ఉంగరాలు ఏముండవు. అంచేత తన శరీరానికి తనకు కూడా పిండం పెట్టుకోవాలి. తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, రాబోయే తరాలలో కానీ ఎటువంటి సంబంధం లేదని ముందుగానే పిండ ప్రదానం చేసిన తర్వాత ఈ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ వారి సాధనలోనే ఉండాలి, కానీ బాహ్య ప్రపంచంలోకి రావాల్సినటువంటి ఏ నాగా సాధువు బయట ప్రపంచంలోకి రారు. నిర్దేశించినటువంటి సమయంలో నిర్దేశించినటువంటి కార్యం ద్వారా, ఆ కార్యం నిర్వహించడం ద్వారా మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు. కానీ మామూలుగా ఎవరు కూడా ఎవరి పనుల్లో వాళ్ళకుంటారు, ఎవరి సాధనలో వాళ్ళకుంటారు. కానీ ఈ దేశానికి ఈ యొక్క సనాతన ధర్మానికి హాని కానీ గ్లాని కానీ కలిగినప్పుడు ఈ మతం ఆ మతం అని లేదు, ఏ మతం వాడినైనా చాలా కఠినమైనటువంటి శిక్షించడానికి మొత్తం కథన రంగంలో దూకిన సైన్యంలాగా వస్తారు. అనుకుంటున్నారేమో హిందువుల్ని మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు గమనించట్లేదు అనుకోకండి. ఈ మతాంతరీకరణ ముఖ్యంగా
ఈ సౌత్లో జరుగుతుందనే సంగతి హిమాలయాల్లో మేము చర్చించడం జరిగింది. మిగతా అన్య మతాల వాళ్ళందరూ కూడా మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, ఎదుటి మతాన్ని కించపరచడం ఆపండి. అలా లేని నాడు మీరు ఈ దేశంలోనే ఉండడానికి అర్హత లేని వారిగా హిమాలయాల్లో ఉన్న నాగా సాధువులు డిక్లేర్ చేయబోతున్నారు. తదనంతర పరిస్థితులను కొని తెచ్చుకోకుండా మీరు మీ మతంలో మీ గౌరవంగా మీరు మీ దేవుణ్ణి ఆరాధించుకోండి. మీ ఇష్టం. సనాతన ధర్మం స్వేచ్ఛనిస్తుంది. అలాగని చేతకానితనం కాదు స్వేచ్ఛనివ్వడం అంటే. అందరూ బ్రతకాలి, అందరితో నేను బ్రతకాలి అనుకునేదే సనాతన ధర్మం. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనుకునేది సనాతన ధర్మం. అలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని నా తల్లి భారతి నాకు ఉగ్గుపాలతో ఇచ్చి పెంచింది. కాబట్టే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మతాలను కూడా మా అభిమతం కింద మార్చుకుని మీకు ఈ దేశంలో హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం కల్పించు. మీరు అరబ్బులు కాదు, ముస్లింలు అనుకుంటే మీరు అరబ్ దేశాల నుంచి రాలేదు. ఈ దేశంలో పుట్టిన నా తల్లి భారతికి పుట్టిన ముద్దు బిడ్డలు నా అన్నదమ్ములు. క్రిస్టియన్స్ ఎక్కడి నుంచో యూరోపియన్ కంట్రీస్ నుంచి రాలా. క్రిస్టియన్ మతం వచ్చింది. మన అన్నదమ్ముల మధ్యన అభిమతాలు వేరు చేసి మనకు చిచ్చు పెడుతున్నాయి ఈ మతాలు. కాబట్టి మతాలను మానేయండి. ఈ మతాల మారణ హోమం ఆపండి. మమతల హోమాన్ని అందివ్వండి. అందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి బ్రతకాలనే తల్లి భారతి ఆశయం. కాబట్టి అలాంటి తల్లి భారతి మనకిచ్చినటువంటి ఉగ్గుపాలని సంస్కృతి సంప్రదాయాలని గౌరవించుకుంటూ బ్రతుకుదాం. మీ దేవుళ్ళు పెదవులు సన్యాసులను తిట్టే సన్నాసులు ఉన్నారు అన్ని మతాల్లో. తస్మాత్ జాగ్రత్త. మీ అందరి ప్రేలాపనలు అక్కడ ఆలాపనగా వినపడుతూనే ఉన్నాయి హిమాలయాల్లో. మీ అందరికీ అంతిమ గడియలు మీరే తెచ్చుకుంటున్నారు. మీరు మా పిల్లలను రెచ్చగొడుతున్నారు, చిన్న పిల్లల్ని. తస్మాత్ జాగ్రత్త. ఏదైనా ఏ మతమైనా సరే మీరు తిన్నగా హాయిగా బ్రతకండి. అందుకు అవకాశం కల్పిస్తుంది ఈ దేశం. అలా కానినాడు ఏ దేశం నుంచి ఏ మతం వచ్చిందో ఆ దేశానికి తిరిగి వెళ్ళే వరకు हम लोग जो नागा लोग आएगा नाग जैसा आपको डसेगा. కాబట్టి మీరందరూ కూడా అన్నదమ్ములా బ్రతకడం నేర్చుకోండి, కలిసిమెలిసి బ్రతకడం నేర్చుకోండి. అలా కాన్నాడు హిమాలయ పర్వతాలు కరిగి ఉప్పునై మిమ్మల్ని ముంచేయక ముందు జాగ్రత్త పడండి. ఆ పిల్లల్ని ఆవేశాలకి గురి చేయకండి, రెచ్చగొట్టకండి వాళ్ళని. దయచేసి హిమాలయాల్లో ఈ మతాంతరీకరణ మీద చర్చలు జరుగుతున్నాయి. అది కుంభమేళాలో రిఫ్లెక్ట్ అవుతుంది. రేపు కుంభమేళాలో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరుగుతుంది. ఇక్కడ అన్య మతాలు సౌత్లో ముఖ్యంగా క్రిస్టియన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటున్నారని మాకు సమాచారం అందుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చర్చిస్తూ ఉన్నాం. ఇక్కడున్న హిందూ బంధువులు అని పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ వెనక నాగా సాధువులు తప్పకుండా రాబోతున్నారు. మీకు సహాయంగా కుంభమేళా తర్వాత అన్య మతాలు రెచ్చిపోయినట్టయితే తదనంతర చర్యలు తీసుకోవడానికి సంసిద్ధులై ఉన్నారని వారి తరపున నేను చర్చించినటువంటి మేరకు నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎదుటివారిలు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు వారికి ధీటైన సమాధానం చెప్పడం చేస్తున్నారు. కానీ అది చట్టపరిధులు దాటకుండా మనం ప్రవర్తించాలని మీరు కూడా తెలుసుకోవాలి. ఎలాంటి సందర్భంలోనైనా ఈ దేశానికి ఈ ధర్మానికి హాని చేస్తే మీ వెనక నాగా సాధువులు అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు రావడానికి. భయపడాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని రక్షించడమే మన యొక్క పని. అదే ధార్మికులైనటువంటి మన దేశం మనకి ఇచ్చినటువంటిది. అందరినీ రక్షిద్దాం, అందరినీ మనలో కలుపుకుందాం. దాంట్లో ఎదురు తిరిగితే వాళ్ళని తీసి పారేద్దాం, వేరు పారేద్దాం. జోడో నైతో చోడో, అందరినీ కలుపు లేకపోతే విడిచిపో. ఈ నినాదంతో జోడో నైతో చోడో. ఈ దేశంలో ఎవరు ఉండాలన్నా సరే అందరం కలిసి ఉందాం, అందరం బాగుందాం. అలా కాకుండా నేను గొప్ప అంటే దేశ్కే బాహర్ జావ్, చోడుకే జల్ల జావ్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మధ్యన వినపడుతుంది, కంప్లైంట్ వచ్చింది రీసెంట్గా ఏదో.
అంచేత ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం. మీకు మీరుగానే రెచ్చగొట్టుకుని మీ యొక్క జాతిని దూరం చేసుకోకండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి. మీరు చక్కగా మీ ధర్మం ఏదో మీ 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 దేవుడు ఏదో వాళ్ళని పూజించుకోండి. ఎలాంటి అభ్యంతరం పెట్టు. కానీ మా దేవుడి జోలికి వస్తే ఊరుకు. ఇది కాబట్టి ఈ విధమైనటువంటి చర్చ కూడా కుంభమేళాలో జరుగుతుంది. ఈ కుంభమేళాలో సాయి స్నానం గురించి చెప్పుకున్నాం. మీరు అందరూ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో చెప్పుకున్నాం. అలాగే వసతుల గురించి చెప్పుకున్నాం. అన్ని రకాల వసతులు ఉంటాయి, అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. బాత్రూమ్లు అన్నీ కూడా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. నీటి సరఫరా ఉంటుంది. అన్నీ కూడా మీకు ఉచితంగానే లభ్యమవుతాయి. తొందరపడిపోయి ఏవో కంగారు పడొద్దు. కాకపోతే మేళాలో మీకు దొరకదు, కానీ బయట టెంట్స్ అన్నీ కూడా ఒక 50 కిలోమీటర్ సరౌండింగ్స్లో పబ్లిక్కి వాసయోగ్యమైనటువంటివి అన్ని వసతులతో టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా తొక్కిసలాట తోపులాట ఉండదు. అంత ఆర్గనైజ్డ్గా ఇది జరుగుతుంది. 1,00,000 ట్రైన్లు వేశారు గవర్నమెంట్ వారు. 1,00,000 ట్రైన్ల యొక్క పూర్తిగా రిజర్వేషన్ అయిపోయినాయి. మరికొన్ని ట్రైన్లు ఎక్స్టెండ్ చేసినప్పటికీ కూడా అవి కూడా బుక్ అయిపోయినాయని చెప్తున్నారు. కాబట్టి స్టేషన్ల దగ్గరికి మీరు ట్రైన్ల దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు. మీకు టికెట్ లేకపోతే మీరు ట్రైన్ల దగ్గరికి వెళ్ళొద్దు. మీరు ట్రైన్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు టికెట్ లేకపోయినా ఎక్కే ప్రయత్నం చేస్తే లోడ్ పెరుగుతుంది. తదనంతరం మీరు యాక్సిడెంట్లకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి ముందుగా మీ వసతులను మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట కూడా వసతులు ఉంటాయి. కాకపోతే ఎక్కువ జనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చేస్తారేమో. 100 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ 70 కోట్ల మందికి ఏర్పాట్లు అంతా చేయడం జరిగింది. కుంభమేళాలో ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు కావస్తే మరింత వివరంగా ఇంకోసారి చెప్పుకుందాం. బాబాజీ, నన్ను చాలామంది ఒక పూజ గురించి, ఒక సాధన గురించి కానీ ఒక చేసే విధానం గురించి అడగడం జరిగింది. పూజ చేసే విధానం 3 రకాలని చెప్పారు. నేను చాలామంది నుంచి విన్నాను. ఒకటి వామాచారం, దక్షిణాచారం, కౌలాచారం. ఇప్పుడు అమ్మవారిని మనం పూజించాలంటే ఎలాగైనా మనకు ఆమె సిద్ధిస్తుంది. సాధన చేసుకున్నా సరే, ఆమెకు మనకు ఆశీర్వాదం ఇవ్వాలన్నా, ఆమె దర్శనం భాగ్యం కలగాలన్నా సరే, ఏ విధంగా చేస్తే వెళ్తుంది, ఆ విధానాలు ఎలా ఉంటాయి అసలు, వాటి గురించి చాలామంది నన్ను మిమ్మల్ని అడగమని చెప్పేసి పర్సనల్గా ఫోన్ చేసి కూడా అడగడం జరిగింది. ఇప్పుడు అమ్మని పూజ చేయడానికి మీ మదర్ని పూజ చేయడానికి మీ మదర్ని ప్రసన్నం చేసుకుని మీరు ఏం చేస్తారు? తల్లి కాబట్టి నేను ఆమెకు అన్ని రకాలుగా సేవ చేసుకుంటాను. కాబట్టి మీ సేవను బట్టి మీ తల్లి మీరు మంచి పిల్లోడో మంచోడో అనే అనుగ్రహం అనేది తన హృదయం నుంచి వస్తుంది. అలాగే ఈ ఆచారాలు, కవలాచారము, లేకపోతే దక్షిణాచారం, వామాచారం అనేటటువంటివి ఏమిటంటే ఎడం చేతితోటి ఇచ్చిందా, కుడి చేతితోటి ఇచ్చిందా, లేకపోతే ఎలా ఇచ్చింది, కళ్ళతోటి ఇచ్చిందా అన్నట్టుగా ఉంది. ఇవి యంత్రము, మంత్రము, తంత్రము అని చేసే పనులు అనమాట. ఎడం చేతితో చేసావా, కుడి చేతితో చేసావా, ఆ చేతితోటి ఈ చేతితోటి అని. వామం అంటే ఎడం చెయ్యి, దక్షిణాచారం అంటే కుడి చెయ్యి. అంటే దొడ్డు గుమ్మము, వీధి గుమ్మం, రాజగుమ్మము. ఈ సింహద్వారం నుంచి వచ్చేటటువంటి వాడు లోపలికి వస్తాడు, వెనక నుంచి వచ్చేవాడు లోపలికి వస్తాడు. అంటే వెనక నుంచి వంటగదిలో దూరిపోవడం చాలా ఈజీ. తినడానికి ముందు నుంచి వస్తే అన్ని గదులు దాటుకుని అందరినీ దాటుకుని రావాలి. అవును. వంటగది దగ్గరికి రావాలంటే వంటగదిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం వామాచారం. అంటే దొడ్లోంచి వెనక నుంచి వచ్చాడు వామాచారం, అది దొంగచాటుగా వచ్చాడు. తల్లి దగ్గరికి ఈజీగా చేరడం. ఇలా డైరెక్ట్గా రావాలంటే ఆ నాన్నని దాటుకు రావాలి, ఇంట్లో అన్నదమ్ముల్ని వీళ్ళందరినీ దాటుకుని ఇంత ప్రయాసపడితేనే కానీ అమ్మ దగ్గరికి చేరలేదు. ఇది ఒక సాధన. రాచగుమ్మం నుంచి రావడం, సింహద్వారం నుంచి రావడం. కానీ అది దొడ్డిదారిలో రావడం, వెనక నుంచి రావడం వామాచారం అనేటటువంటి అది షార్ట్కట్లో అయ్యేటటువంటి పని. దాన్ని తంత్రం అంటారు. ఆగమాలు, నిగమాలు అనేటువంటి 2 రకాలు. ఆగమ నిగమాలలో నిగమాలు తంత్రాన్ని సూచిస్తూ ఆ తాంత్రిక మార్గాన్ని
దీన్ని అంటే బలవంతంగా చేసే మార్గం. ఉమ్, బలాత్కారం చేసిన వాళ్ళకి సంతానం వస్తుంది, ఉమ్, అది ఇష్టపూర్వకంగా వాళ్ళని ఒప్పించి చేసేటటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. రైట్. ఈ రెండు ప్రక్రియల్లో జరిగేటటువంటిది. కానీ ఒకటి బలవంతంగా చేయడం, ఒకటి దాన్ని మెప్పించి చేయటం. ఉమ్, అలాగే అమ్మని మెప్పించి ఒప్పించి తీసుకున్న ఒకటి, బాధ పెట్టి త్వరగా అంటే బలవంతం చేసి తీసుకుంటాం ఒకటి. ఎవరినైనా ఏ శక్తినైనా బలవంతంగా పొందామంటే తద్వారా నీకు మంచి కన్నా చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఉమ్, కాబట్టి వామాచారం అనేటటువంటిది అది కేవలం తంత్రానికి ఉపయోగిస్తూ, పైగా తంత్రం అనేది మంచి పనులకు కూడా ఉపయోగించవచ్చు. కానీ ఆ షార్ట్ కట్ మెథడ్ ఆలోచించేవాడికి చెడ్డ పనులు చేయాలని అనిపిస్తుంది, ఉమ్, అందుకే చెడిపోతూ ఉంటారు. కాబట్టి పూజ ఏ విధంగా చేయాలంటే, రాచమార్గంలో ఇంట్లో ప్రవేశిస్తావా, దొడ్డి దోవలో ప్రవేశిస్తావా, ఎలాగైనా ప్రవేశించడం ఒకటే అనుకున్నవాడు వాళ్ళ ఇష్టం. కానీ నేను రాచమార్గంలో ప్రవేశిస్తానంటే సమయం పడుతుంది. ఆ సమయం కోసం వేచి చూసి మీరు ఆచారాన్ని ఆచరిస్తే అది సఫలీకృతం అవుతుంది, సుఖాంతం అవుతుంది. అలా కాకుండా షార్ట్కట్లలో ఏదైనా పొందాలనుకుంటే తద్విపరీతమైనటువంటి ఫలితాలను కూడా అనుభవిస్తాం. అలాగని ఇప్పుడు బగళాముఖి కానీ, తారా కానీ, ఇప్పుడు మన చిన్న మస్తా కానీ, చిన్నమస్తా కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ వాహనం ఉన్నది కదా, ఎవరు మన వారాహిదేవి, వారాహిదేవి, వీళ్ళందరూ కూడా వాళ్ళని పూజించకూడదని ఈ మధ్యన ఏదో కొత్తగా వాదన తెచ్చారని నాకు చెప్పారు. అమ్మ ఎక్కడైనా ఏ రూపంలో ఉన్నా అమ్మే. అమ్మ కోప్పడేటువంటి రూపం ఉన్నా అమ్మే అవుతుంది. పూజించకూడదని ఏమీ లేదు, కానీ ఏ అవసరం వచ్చినప్పుడు అమ్మని ఆ రూపంలో అడిగితే ఇస్తుంది. కాబట్టి దీస్ ఆర్ ద యాక్టివిటీస్, 10 types ఆఫ్ యాక్టివిటీస్ దేర్. 10 రకాలైన మనోభావాలు ఉంటాయి. ఆ తల్లిని ఏ రూపంలో ఏ శక్తిని మనం తీసుకుని వాడుకోవాలో ఆ శక్తి స్వరూపాన్ని రూపంగా మార్చారు. అంటే యాక్టివిటీని మనకి దశ మహావిద్యలుగా మనకు అందించారు. ఉమ్, కాబట్టి నువ్వు కోపపడేటప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది, కోపాన్ని ప్రదర్శించాలని కోపం తెచ్చుకోవాలి. అవును. అమ్మ నిన్ను మందలించాల్సినప్పుడు కోపం నటిస్తుంది, ప్రేమ లేక కాదు. ఆ ప్రేమని నీకు అందించడంలో కోపం ప్రదర్శిస్తుంది, నీ శ్రేయస్సు కోరి. దండించాల్సి వచ్చినప్పుడు కర్ర తీసుకుని కొడుతుంది అమ్మ. ఎందుకు? బిడ్డ కాకుండా బాలా నువ్వు. అలాగే ఒక్కొక్క దండన చేసేటప్పుడు ఈ దశ విధాలైనటువంటి ఎమోషన్స్ని ప్లే చేసేటువంటి ప్లే దశ మహావిద్యలు. ఇది మీరు తెలుసుకుని ఆరాధిస్తే ఆవిడ అలా ప్రవర్తిస్తుంది. మనం ప్రేరేపించే విధానం బట్టి మీకు ఏ పర్పస్ ఉందో ఉమ్, ఆ శక్తిని ప్రేరణ చేయాలి. ఓకే. అది అంటే శక్తిని ప్రేరణ చేసి ఆ శక్తి స్వరూపాన్ని పెట్టారు కదా, దానికి ఒక మంత్రం పెట్టారు, తంత్రం పెట్టారు. బగళాముఖి అనుకోండి, బగళాముఖి ఏ డ్రెస్ వేసుకోవాలి, అదే ఏ కలర్ ఇష్టం, అలాగే ఏ మంత్ర అధిష్టాన దేవత ఎవరు, ఆ దేవతకు సంబంధించినటువంటి కొలవాలంటే ఆ మంత్రాన్ని తీసుకోవాలి. తీసుకుని ఆ ఫుడ్ పెట్టాలి, అంటే ఆ భోగం, ఆ ప్రసాదాన్ని నివేదన చేయాలి, నైవేద్యాన్ని చేయడం వల్ల అది అనుకుంటున్నారు. ఈ నైవేద్యం, ఈ తంత్రం ఎవరు చేస్తున్నారు? అమ్మవారికి పెడుతున్నారా, నువ్వు చేస్తున్నావా? అమ్మవారికి పెడుతున్నాం. అమ్మవారికి కాదు, నువ్వే తింటావు తర్వాత. ఆ అమ్మవారు అనేటువంటి యాక్టివిటీ నీలో లెగుస్తుంది అనమాట. ఓకే. ఈ తంత్రం ద్వారా అక్కడ జరిగేటువంటి ఎదురుగా ఉన్నటువంటి రూపాన్ని నీలో ప్రతిష్ఠిస్తున్నావు. కళ్ళు మూస్తే నీ లోపల ఉంటుంది. ఆ రూపానికి సంబంధించినటువంటి న్యూరో యాక్టివిటీ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ కూడా దానికి అనుగుణంగా మారుతాయి. ఆ ఫలితం నీలోనే కలుగుతుంది. అమ్మవారు నీలో ఉంటుంది. అది బయట నిగ్రహం కోసం నీలో ఉన్నటువంటి ఆ గ్రాహ్య శక్తిని పెంచడం కోసం. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ప్రతి ఒక్కరి దేహము దేవాలయమే. దాంట్లో అమ్మవారు కొలువై ఉంది. అమ్మవారు అంటే ఏమి కాదు, 10 రకాల శక్తులు. 10 రకాల శక్తులు అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము,
అలాగే నాగ, కూర్మ, కృక్ర, దేవదత్త, ధనుంజయ. ఇవి 10 రకాలైనటువంటి ప్రాణాలు. 10 రకాలు 10 యాక్టివిటీస్ చేస్తాయి. 10 యాక్టివిటీస్ దశ మహావిద్యలు. ఇంతే, శరీరంలోనే మొత్తం అంతా కూడా శరీరంలో ఉంటుంది. సో ఈ బ్రహ్మాండం అంతా శరీరంలోనే ఉంటుంది. ఆ శరీరంలో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి బాహ్యంగా ఈ తంతుని పెట్టారు. పూజలు, రామాయణం, మహాభారత ఇతిహాసాలన్నీ వచ్చినాయి. శృతుల్లో ఉన్నటువంటి విషయాన్ని స్మృతుల్లోకి తెచ్చి, స్మృతుల్లో నుంచి కూడా అర్థం కాకపోతే పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత ఆగమాలు, నిగమాలు, ఆగమాలు, అలాగే షట్శాస్త్రాలు అంటే ఆగమ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, అలాగే దర్శనాలు ఇవి వచ్చినాయి. ఈ తర్వాత నాటక, కావ్య, అలంకారాలు వచ్చినాయి, మహాకావ్యాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా నీకు సింప్లిఫై చేసుకుంటూ తీసుకొచ్చారనమాట. ఇది భారతీయ సనాతన సాంప్రదాయం. కాబట్టి అమ్మను ఏ విధంగా పూజ చేసినా అమ్మే, తల్లే. కాబట్టి తల్లిని ఎలా ఆరాధించాలో నేర్చుకోండి. ఆ నేర్చుకునే విధానం మన శరీరంలోనే ఆ శక్తులు ఉన్నాయనేటువంటి నిగూఢ రహస్యాన్ని యోగులు చెప్తారు. బాబాజీ, ఇప్పుడు కొంతమంది మీరు చెప్పినట్టుగా మంత్రము సంధించి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారిని ప్రేరేపించిన తర్వాత కొందరు మంచికి ఉపయోగిస్తారు, కొందరు చెడుకు ఉపయోగిస్తారు. మంచికి ఉపయోగించింది అనుకోండి రేపు పొద్దున మంచి జరుగుతుంది. చెడుకు ఇన్ కేసు ఉపయోగించారు అనుకోండి, తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు? ఇవన్నీ కూడా యక్షిణీ సాధన అని, కర్ణపిశాచ సాధన అని, ఇవి కొన్ని భూత ప్రేత పిశాచాల యొక్క సాధనలు ఉన్నాయి. అమ్మవారు వెళ్ళి ఎవరినో కీడు చేయదు. అమ్మ ఎప్పుడు కీడు చేయదు ఎవరికి. వాళ్ళని ప్రేరేపించే అంత దమ్ము, శక్తి ఎవరికి లేదు. అన్నీ అబద్ధాలు ఆడుకుని శాస్త్రాల పేరుతోటి శాస్త్రులు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేవి వీక్నెస్ ఉన్నటువంటి వాళ్ళు. ప్రజల్లో చాలామంది ఏంటి, వాళ్ళకి ఏదైనా చిన్నది వచ్చేసరికి మనోధైర్యం కోల్పోతారు. నాకు చేతబడి చేశారేమో, నాకు ఇది చేశారేమో. ఈ చేతబడులు లేవు అంటాం లేదు, కానీ చేతబడులు చేసే అంత సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. నార్త్లో ఈ మధ్యన మంచి ఉపాసకులు తయారవుతున్నారు యంగ్ బ్లడ్లో. ఇవన్నీ నేర్చుకుంటున్నారు, ఇది మన విద్యని. కానీ వాళ్ళు మంచిని చేయడానికి నేర్చుకుంటారు, కానీ ఎవరు ఈ చెడు పనులు చేద్దాం, వాడికి చేతబడి చేద్దాం. ఎవరికైనా అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనుకున్నవాడు ఎప్పుడు బాగుంటాడు. ఆ పక్కనోడు చెడిపోవాలి అనుకున్నవాడు వీడు చెడిపోతాడు, గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరు ఎవరిని చెడగొట్టలేరు, అర్థమవుతుందా? ఒకవేళ వాడు చెడిపోవాలని కనుక వాడి పూర్వజన్మ కృతం వలన చెడిపోవాలని ఉంటే చిన్న రాయి తగిలి చనిపోతారు. ఇప్పుడు నేనున్నాను, నిన్నే ఈయనకి లాస్ట్ ఇంటర్వ్యూ అయి ఉండేది. ఆకాశంలోకి వెళ్ళింది కారు, హిమాలయాల నుంచి నేను వచ్చేటప్పుడు. ఈయనకి ఆఖరి ఇంటర్వ్యూ ఇచ్చాను. అవును, మరి కారు ముక్కలు అయిపోయింది, చిన్న గీత కూడా పడలేదు. అరే దారుణం కాదు, మీరు చూసిన తర్వాత ఫొటోస్ అసలు నేను ఆ కారు అంత చిప్ అయిపోయి మీకు, అందుకే నేను టెన్షన్ పడి 10 ఫోన్లు చేశాను మీకు. అందుకే ఏమైంది బాబాజీ, ఆఖరి ఇంటర్వ్యూ మీద అయ్యి ఉండేది. అప్పుడే 15 రోజులు అయిపోయి ఉండేది. అవును, ఆల్మోస్ట్ 15. ఇంకా బాబాజీ మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండేవాడు. మీరేం పెట్టేవారు, బాబాజీ హిమాలయ యాత్ర ముగిసింది అని హెడ్డింగ్ పెట్టుండేవారు. అది కూడా అర్థమైందా? ఆ దురదృష్టం మాకు రాలేదు ఇంకా. కాబట్టి దైవం అనేటటువంటిది అది ఎదురుగా కనిపించేది కాదు. నీవు చేసే ధర్మం కూడా వెంటనే ఫలితం రాదు. ధర్మం యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించాలంటే వనే రణే శత్రుమధ్యే పర్వతమస్తకి మహానవేన అంటాడు. అంటే ఎక్కడా ఇంకొకరు నిన్ను రక్షించలేనటువంటి స్థితి ఏర్పడినప్పుడు వనం అంటే కాకులు దూరని కారడువే, దిక్కులు కనపడం, మనకి దిక్కు తోచని స్థితిలో ఉంటాం. ఎవరు చెప్పేవాడు ఉండడు, కనీసం పక్షి కూడా కొత్త కుస్తలు ఆడదు. అలాంటి సమయంలో నువ్వు ఇటేళ్లలో దారి మర్చిపోతే దారి కనపడదు. అక్కడ ధర్మం రక్షిస్తుంది. ఇంకొకటి శత్రు మధ్యే రణే శత్రు మధ్యే, చుట్టూ శత్రువులు యుద్ధరంగంలో నిన్ను ఆవరించారు. అందరూ ఎలా పట్టుకుని ఉన్నారు వేసేయడానికి. ఆ క్షణంలో ఇంకో చాయిసే లేదు రక్షించబడ్డానికి. అప్పుడు ధర్మం రక్షిస్తుంది. పర్వత మస్తకేన, మీరు ఎప్పుడైనా హిమాలయ పర్వతాలకు వెళ్తే హిమాలయ పర్వతాల పాస్ అని ఉంటుంది. మీకు పర్వతాలు ఎలా కనపడతాయి, కానీ కొన్ని వేల ఎకరాల పైన ఉంటుంది. అన్ని వైపులో ఒకలానే కనపడుతుంది. ఆకాశమే ఉంటుంది అద్దు. ఇంక ఎటు చూసినా ఏ దిక్కేదో తెలియదు, దిక్కుతోచని పరిస్థితి. ఎవరు ఉండరు అడగడానికి.
ఎన్నో సందర్భాలు నేను ఫేస్ చేశాను. ఏదైతే రణంలో ఫేస్ చేశాను ఇంకెవరు లేనప్పుడు, అలాగే వనంలో ఫేస్ చేశాను, అక్కడ రక్షించబడ్డాను. అలాగే పర్వత మస్తకీన అక్కడ రక్షించబడ్డాను. నీటిలో కొట్టుకెళ్ళిపోతూ రక్షించబడ్డాను. అంటే నా అవసరం ఉంది, ఈ టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవకాశం ఉందని తెలుస్తుంది అనమాట రక్షణ. అలాగే చూడండి, అంత ఆకాశంలోకి వెళ్ళి క్రష్ అయిపోయి 12,000 కిలోమీటర్లు తిరిగి వచ్చినప్పుడు ఎక్కడ గీత పడలేదు. ఇక్కడ ఆ ముక్కలు అయిపోతే కారు, దాంట్లో నేను ధ్యానంలో ఉన్నాను. ఆ స్థితిలో ఉంచాడంటే అది ఏ శక్తి? మన ధార్మిక శక్తి. అదే అమ్మానండి, అదే దైవం అనండి, ఇంకేమైనానండి. రణే శత్రు మధ్యే మహార్ణవే. మహార్ణవే అంటే సముద్రం మధ్యలో. సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు మీకు చుట్టూ ఆకాశం కనపడుతుంది, ఏముండదు. మరి ఎటు రూట్ మ్యాప్ ఏంటంటే ఎవడు కనపడతాడంటే రాడార్ ఉందో లేకపోతే కంపాస్ ఉందో అనుకుంటా, అవి కూడా పనిచేయవు ఒక్కోసారి. అలాంటప్పుడు రక్షణ ఇంకొకడు లేనప్పుడు నేను రక్షించేదే ధర్మము. అప్పటి వరకు రక్షించదు. అందుకని ధర్మం లేదో అని అనుకోవద్దు. నీకు ఏదైనా ఎవరైనా అప్పిస్తున్నా అనుకోండి, అప్పుడు ఆ భగవంతుడు ఎవడు కాదు. లేకపోతే ఏదైనా గుహ ఉందనుకోండి, గుహలో కూర్చున్నావు అనుకో, ఇల్లు లేకపోతే రక్షించదు. నీకు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు కింద రక్షణ పొందుతున్నావు అనుకో, చెట్టే రక్షణ ఇచ్చేస్తున్నప్పుడు ఇంకా దేవుడు అవసరం ఏమిటి? కాబట్టి నేను హిమాలయాలో మొన్న ఈ మధ్యన ఒక ఋషిని కలిశాను. అది ఎక్కడంటే నైమిసారణి కాదు, మధ్యప్రదేశ్లో కలిశాను. అతను అడవిలో జీవిస్తున్నాడు. బట్టలు వేసుకోడు, ఏమేమి వేసుకోడు. क्या बाबा क्यों ऐसा जा रहा है? वह तो गुफा है, उसमें बैठ सकता है ना. बाबा हम नहीं करेंगे, हम साधना कर रहे हैं. ఏ సాధన చేస్తున్నావు అంటే అడవిలో జంగల్ మే జా రా హూం అంటాడు. అరే జంగల్ ఎందుకో, పక్కన గోడ ఉంది కదా, గోడ దగ్గర పడుకోవచ్చు కదా అంటే, జంగల్ మే సో జాయేంగే. క్యూ? మౌత్ సే లడాయి లడ్ రా హూం. అరే సావుతో పోరాటం చేస్తున్నాను, ఇదే సాధన అంటాడు. నేను చచ్చిపోవడానికి సంసిద్ధుడినై ఉన్నాను. అరే సావడం సాధన ఎలా అవుతుంది అన్నాను. అరే బాబా ఆప్కో నహీ జానతా హై సాధనాకి గరిమా, భగవాన్ కా తబ్బి ఆ జాయేగా. ఎప్పుడు వస్తాడు దేవుడు? నాకు చావు వచ్చినప్పుడు వస్తాడు. తురంతో మిల్ జాయేగా, ఏ సాధన అంటాడు. అంటే చావు నోట్లో తల పెడితే అప్పుడు రక్షించుకోవడానికి ఆయన వస్తాడు. అందుకని నేను రక్షించుకుంటున్నానుకో, ఆయన రావాల్సిన అవసరం ఏముంది అంటాడు. ఇట్స్ లాజిక్. కరెక్ట్. అది అందుకు పుల్లు సింహాలు ఉన్నటువంటి జంగల్లోకి తీసుకెళ్ళాడు మమ్మల్ని. అక్కడ పడుకున్నాడు. చూస్తుంటే అన్ని పుల్లు అవన్నీ ఉన్నాయి. అరే తబ్బి మజా మిల్ జాయేగా బాబా అంటాడు. అంటే అప్పుడే కదా దేవుని సరిగ్గా చూడగలుగుతాం. మన రక్షణ కావాలి, మనం రక్షించాలి అనుకుంటే ఇదో ప్రాక్టీస్. చావు నోట్లో మరి బట్టలు వేసుకోవచ్చు కదా, పోనీ కనీసం ఏదో బట్ట వేసుకోవచ్చు కదా అని అడిగితే, అరే బాబా హమ్ नहीं नंगा रहने से वो सूख से खा जाएगा, नहीं तो उसको खींच के फाड़ के खाना चाहिए. అంటే ఏమంటున్నాడు, నేను బట్టలు వేసుకుంటే ఆ పులి ఆ బట్టలు మళ్ళీ చించుకుని తర్వాత తినాల్సి వస్తుంది, డైరెక్ట్గా తినేస్తుంది కదా, గొడవ వదిలిపోతుంది. ఆ పులికి మళ్ళీ ఇబ్బంది కలిగించడం ఎందుకు సింహానికి అన్నాడు. దిస్ ఈజ్ ద ప్రాక్టీషనర్స్. అంటే ఈ విధంగా సాధకులు వారి యొక్క శరీరాన్ని తృణప్రాయంగా ధర్మాన్ని ఆచరించడానికి, ధర్మం యొక్క లోతులు తెలుసుకోవడానికి ఇలాంటి యోగుల్ని మనం చూస్తుంటాం. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఎన్నో నేర్చుకోవాల్సింది. ఇది మామూలు జనం ఏం చేస్తున్నారు, ఎదుటివాడిని కొట్టేసేనా మనం బాగుపడదు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు. సత్పురుషుల యొక్క సాంగత్యం మీ యొక్క ఎన్విరాన్మెంట్ని బట్టే మీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కాబట్టి మీ ఎన్విరాన్మెంట్ని మంచిది చేసుకోండి. సత్పురుషుల యొక్క సాంగత్యం పెంచుకుంటే అన్నీ బాగుంటాయి, అందరూ బాగుంటారు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది. చాలామంది ప్రశ్న ఏంటంటే, మేము ధార్మికంగా ఉన్నాం కాబట్టి మీకు ఎన్ని కష్టాలు వస్తున్నాయండి, దుర్మార్గులు అందరూ బాగుంటున్నారు. దుర్మార్గులు ఎప్పుడు బాగుంటారు. తాత్కాలికంగా వచ్చే సుఖం ఎప్పుడు బాగుంటుంది. శాశ్వతంగా వచ్చే సుఖం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకు శాశ్వతమైనది ఏదైనా పొందాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా కాలం ఆగాలి.
ఒక పందిరి వేసుకోవాలంటే చాలా త్వరగా అవుతుంది. పందిరి కూలిపోతుంది. ఇల్లు శాశ్వతత్వాన్ని ఇస్తుంది. ఈ శాశ్వత సుఖాన్ని పొందాలంటే మీరు తప్పకుండా వేచి ఉండాలి, ధార్మికంగా ఉండాలి, తగినటువంటి పరిశ్రమ చేయాలి. అప్పుడే శాశ్వత సుఖం లభిస్తుంది. మేము అన్నీ వదులుకుని హిమాలయాల్లో మరి రాలేము. కాబట్టి ఆనందంగా ఉన్నాం. హ్మ్. మాకు ఎలాంటి ఆస్తులు లేవు గానీ ఆస్తికత్వం ఉంది. మీరు కార్లు పనిచేసి కాళ్ళు పని చేయట్లేదు. మాకు కాళ్ళు పనిచేస్తున్నాయి, కార్లు అక్కర్లేదు. కాబట్టి ప్రతీదీ కూడా పరిశ్రమతో కూడినటువంటి సుఖాన్ని అనుభవించాలే కానీ శ్రమ లేని సుఖం మీకు శ్రమనే కలిగిస్తుంది. బాబాజీ మీ వాల్యుబుల్ టైంని మా కుంభమేళ గురించి జనాలకు ఇంత మంచి తెలియజేసినందుకు, ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా స్పష్టంగా ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పిన దానికి చాలా కృతజ్ఞతని. మా ప్రేక్షకులు కూడా ఈ ప్రతి వీడియోని చూసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీ చూడండి. ఎందుకంటే ప్రతి పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్తాను, నాకు ఇష్టం వచ్చింది ఏదో చెప్తాను, నాకు తెలిసి తెలియక చెప్తాను. తెలిసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కుంభమేళను దాన్ని దర్శించి చూసి దగ్గర నుంచి అక్కడాలకు వీటన్నిటి గురించి తెలిసిన వాళ్ళు చెప్పడం వేరు. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం మీరు కంపల్సరీ చేయండి. ఈ వీడియోని కంపల్సరీ పూర్తిగా చూస్తారని కోరుకుంటూ బాబాజీ నమస్తే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.